హైదరాబాద్ సిటీలో మనం చూస్తే ఒకవైపు సెక్రటేరియట్ తగ్గబడింది. 2 years కింద తగ్గబడింది. పార్ట్ ఆఫ్ ద సెక్రటేరియట్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తగ్గబడింది. లాస్ట్ 15 daysలో 3 ఇండస్ట్రీస్ తగ్గబడింది. హైదరాబాద్లో ఏ హాస్పిటల్, ఏ కమర్షియల్ కాంప్లెక్స్ కూడా సేఫ్గా ఉన్నట్టుగా ఇండికేషన్స్ అయితే లేవు. ఇదే వేరే కంట్రీస్లో అయితే ఏంటంటే బిల్డింగ్ డిజాస్టర్ అసెస్మెంట్ గ్రూప్ అని బిల్డింగ్ డిజాస్టర్ అసెస్మెంట్ గ్రూప్ అని ఒక ఫామ్ ఇండిపెండెంట్ వాళ్ళు సూపర్వైజ్ చేసి ప్రతి ఫైల్ కూడా వాళ్ళ నోటీస్కి వెళ్తుంది. వాళ్ళు ఓకే చేస్తేనే వాళ్ళకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే బిల్డింగ్స్ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కడుతుంది, అడుగడుగున కాంప్రమైజ్ అయ్యి. అందులో మన హైదరాబాద్ సిటీలో తీసుకుంటే జిహెచ్ఎంసీ ఏదో నిన్న కొన్ని అనాథరైజ్ బిల్డింగ్స్ పొలగొట్టింది, కానీ వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళు ఎన్నడూ కూడా పద్ధతి బట్టి పనిచేయలేదు. మీరు సింపుల్గా తీసుకోండి, వాళ్ళ నాలెడ్జ్కు తెలియకుండా ఏదైనా బిల్డింగ్ కట్టవచ్చా? అసలు అన్ఆథరైజ్డ్ అన్పర్మిటెడ్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ డేనే ఆపవచ్చు కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే బిల్డర్స్ ఏమనుకుంటున్నారు, ఇట్ ఈస్ చీపర్ టు పర్చేజ్ ద రెగ్యులేటర్ దాన్ అవాయిడ్ బై ద రెగ్యులేషన్. సో మన హైదరాబాద్ సిటీలో ఐ డోంట్ థింక్ రైట్ నౌ దే ఆర్ నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద బిల్డింగ్స్ కూడా సేఫ్ అని నేను అనుకోను. పర్టికులర్లీ హైదరాబాద్లో ఇంకా ఈరోజు మన వివేక్ దుబే గారిని ఎందుకు ఇచ్చినామంటే హైదరాబాద్ ఈజ్ ఒక క్రిటికల్ జంక్షన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎఫ్సిలో సంథింగ్ వాజ్ రాంగ్, దెన్ ద హోల్ సిటీ హ్యాస్ టు బి ఎవాక్యుయేటెడ్. హౌ సేఫ్ ఆర్ వి? సో దీని గురించి ఒక రౌండ్ టేబుల్, ఆ రౌండ్ టేబుల్లో వీ హ్యావ్ ఇన్వైటెడ్ ఆల్ ద బిల్డర్స్, లీడింగ్ బిల్డర్స్, దెన్ ఎన్ఐసి ఆఫీషియల్స్, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తర్వాత ఐటీపీ వైస్ ఛాన్సలర్స్, కన్సర్న్ సిటిజన్స్, మీడియా వాళ్ళందరినీ కూడా పిలిచి వాంట్ చర్చించడానికి. ఎందుకంటే ఆంబ్రీ హాస్పిటల్ ఎపిసోడ్ అయిన తర్వాత అంత పెద్ద ట్రాజడీ జరుగుతుంది మన దేశంలో, దాని గురించి డిస్కషన్ లేదు. హైదరాబాద్ సిటీలో ఫైర్ అండ్ సేఫ్టీ మీద ఇప్పటివరకు సీరియస్ డిస్కషన్ కాలేదు. 2 years కింద మేమే ఒక మేజర్ మీటింగ్ పెట్టినాం, మళ్ళీ దాని తర్వాత ఓవర్ కనుక దీన్ని ఎప్పటికీ చర్చ, డిస్కషను, రౌండ్ టేబుల్, ఒక సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్, మీడియాను, పబ్లిక్ను అందరినీ కూడా, గవర్నమెంట్ను కూడా సెన్సిటైజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ పెట్టాం. ప్రొఫెసర్ పురుషోత్తమ్.